సో సార్ ఇప్పుడు బేసిక్‌గా ఈ మన మెరిట్ మైండ్స్‌లో ఈ సబ్జెక్ట్‌ని పిల్లలు అంటే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు ఎలాంటి స్టెప్స్‌ని ఫాలో అవుతున్నారు? అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లో ఇండియన్ సొసైటీ అనేటటువంటి సిలబస్లో మనకు 5 యూనిట్స్ ఉంటాయని చెప్పిన తెలంగాణలో. అయితే ఏబిపిఎస్సిలో 3 యూనిట్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. అంటే కొన్ని సిమిలారిటీ ఉంటుంది మేడం. అంటే ఫస్ట్ యూనిట్కు తర్వాత సెకండ్ యూనిట్కు థర్డ్ యూనిట్కు ఎక్కడెక్కడైతే సిమిలారిటీ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్కి వెళ్తే మనకు క్యాస్ట్ అనేది ఉంటుంది. అదే సెకండ్ యూనిట్లో మళ్ళీ క్యాస్టిజం ఉంటుంది. ఫిఫ్త్ యూనిట్లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పాలసీస్ గురించి ఉంటుంది. అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పిల్లగాడికి ఈజీ వేలో అంటే సులభంగా అర్థం చేసుకునే విధానంలో ఆయనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఫస్ట్ యూనిట్లో ఒక టాపిక్ చెప్పి మళ్ళీ సెకండ్ యూనిట్లో అదే టాపిక్ చెప్పి ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన కాన్సెప్ట్సే మళ్ళీ మళ్ళీ రావడం వల్ల పిల్లగాడు చాలా ఇబ్బందికి గురవుతుంటాడు. అందుకే ఈ 5 యూనిట్స్లో ఉండేటటువంటి ఈజీ టాపిక్స్ అన్నిటినీ అంటే అన్ని టాపిక్స్ ఒక దగ్గర చేర్చి దాని గురించి ప్రెజెంట్ ఈవెంట్ మీద పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో సార్ ఇప్పుడు ఈ మెరిట్ మైండ్స్‌లో పిల్లలకి అంటే లైక్ ఎవరైతే సోషల్ సబ్జెక్ట్స్ అని అంటే వాళ్ళకి రెగ్యులర్‌గా ఏం జరుగుతుందన్నది కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు మనకి ఇవాళ జరిగినటువంటి ఇష్యూని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అంటే లైక్ వాళ్ళు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ క్లాసెస్ వింటూ అదే విధంగా క్లాసెస్లో కొన్ని ఇప్పుడు ఒక టాపిక్ చెప్పినాం అనుకోండి, ఒక టాపిక్లో దాదాపుగా 4 పేపర్స్ 5 పేపర్స్ ఒక టాపిక్ రాయిస్తే ఆ 5 పేపర్స్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ టేబుల్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటికి సంబంధించినటువంటి కోడింగ్ సిస్టమ్ కానీ ప్రెజెంట్ ఈవెంట్కి సంబంధించిన అంశాలను ఈజీ వేలో గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే స్పెసిఫిక్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను కోడింగ్ విధానంలో క్లాసెస్ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ కూడా పిల్లలకు బోర్ రాకుండా ప్రతి దానికి కూడా కోడింగ్ సిస్టమ్ ఉంటుంది మేడం. కోడింగ్ సిస్టమ్ ద్వారా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట.